పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ముందుగా ఈ యొక్క మీన రాశిలో రాహువు మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడము, కుజుడు మిథునంలో, రవి బుధులిద్దరూ సింహంలో, మరి శుక్రకేతువులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శత్రువులంతా కూడా మీకు మిత్రులు అయిపోతారు. తర్వాత ఏదైతే బంగారము ఇవన్నీ కూడా తాకట్టు పెట్టారో అవన్నీ కూడా మీరు ఈ వారం మీరు విడుదల చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ కోడలు మీ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మామగారు మీ యొక్క కోడళ్ళ పైన అనుచితమైనటువంటి ప్రవర్తనలాగా చేయడం, అంటే నీ పళ్ళు ఎలా ఉన్నాయో చూపించు, మీ ఆయన పళ్ళు అని కోడల్ని ఎవరైనా అడుగుతారో పళ్ళు చూపించని, అంటే ఏమన్నా అంటే కూతురుని అడిగాను అలా అడుగుతున్నానని, ఇలా అతి శ్రద్ధ అనేటటువంటిది ఓవర్ పొజెసివ్నెస్ అని చూపించడం, మరి అతని ఉద్దేశం ఏముంటుందో ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీరు మామగారులందరి మీద కూడా ఏహ్య భావాన్ని మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ కారణంగా. అలాగే ఇటువంటి కారణాలుగా ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా భర్తలను వదిలేసి పుట్టెళ్ళలో చేరడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు తెచ్చుకోవద్దు, అనవసరమైనటువంటి ఈగోలకి మీరు వెళ్ళి కాపురాలు పాడు చేసుకోవద్దు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మరి రాజ్యంలో వృత్తి స్థానంలో మరి బ్రహ్మాండమైనటువంటి టెన్షన్లు ఉన్న చక్కగా సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు. కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి హాస్పిటల్స్కి ఆరోగ్య పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కాస్త ఆరోగ్య భంగాలు అనేటటువంటిది మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా మీకు సుఖ వ్యాధులు, వెనీరల్ డిజీజెస్, చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ భార్య కాకుండా మరి ఇతర స్త్రీలతో మాట్లాడడం వల్ల మీరు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోయి జైళ్ళకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము ఏం చేయాలండి, రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ బయట ఎక్కడైనా దానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మినుములతో తయారు చేసినటువంటి సున్నుండలను మీరు పేదవాళ్ళకి దానం చేయొచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది.